బార్డర్ అన్నమాట. సో ఇక్కడ ఉంటే తెలంగాణ, ఇక్కడ ఉంటే ఆంధ్ర. హలో, వెల్కమ్ టు మై ఛానల్. స్వామివారి దర్శనం, పర్ణశాల దర్శనం అయితే అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ గుడి కనిపిస్తుందా, ఇది వచ్చేసి తాత గుడి అంటారండి. ఇది వచ్చేసి రాముడు వాళ్ళ తాతకి కట్టిన గుడి అన్నమాట. సో అందుకే తాత గుడి అయితే అంటారు. ఇది సీతారామ ఆలయంకి వెళ్ళే దారిలో ఎంట్రన్స్లోనే ఉంటుంది, వాటి ముందే ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇది వచ్చేసి అన్నప్రసాదం సెంటర్. అన్నదానానికంటే అన్నదానం మిన్న కదండి. అందుకే ఇంకా స్వామివారి దర్శనం అయ్యాక స్వామివారి ప్రసాదం తినకుండా ఎలా ఉంటాం. సో ఇంకా అందుకే అయితే ఇంకా స్వామివారి ప్రసాదం తినడానికైతే వచ్చేసాం. ఇక్కడ లోపలికైతే వచ్చేసాం. ఇలా ఉంటుంది. ఫస్ట్ సీతారామ లక్ష్మణ విగ్రహం అయితే ఉంటుంది. దండం పెట్టుకొని ఇంకా అన్నప్రసాదం స్టార్ట్ చేయడమే. అండ్ ఈ అన్నప్రసాదం టోకెన్స్ అయితే గుడిపైన ఉదయం 10 గంటల నుంచి తీసుకోవచ్చండి. మధ్యాహ్నం వరకు అన్నప్రసాదం అయితే పెడతారండి. అన్నప్రసాదం తినేవాళ్ళు ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి. ఇప్పుడు భద్రాద్రి అన్నదాన మహిమ గురించి అయితే తెలుసుకుందాం. కాశీ క్షేత్రంలో ఒక భక్తుడికి అన్నదానం చేస్తే 1,000,000 మంది భక్తులకి అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుందండి. అట్టి కాశీ క్షేత్రంలో 1000 మంది భక్తులకి అన్నదానం చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ భద్రాచలంలో ఒక భక్తుడికి అన్నదానం చేసిన ఆ పుణ్యఫలమే లభిస్తుందండి. భద్రాచలంలో శ్రీరాముల వారి అన్నప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం కదండి. సో చూసారా, నేను కూడా తింటున్నాను అన్నప్రసాదం, చాలా బాగుంది. ఇంకా భద్రాచలం టూర్ అయితే అయిపోయిందండి. ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో చూసారు కదా, ఇదిగోండి. అండ్ వెళ్తూనే షాపింగ్ కూడా ఆగుదామని చెప్పి చూస్తున్నారు కదా, అదిగోండి. ఒక్కొక్కటి అయితే చూస్తున్నాను. ఇంకా భద్రాచలం వచ్చాం కదా, సో ఇంకా వచ్చినట్టుగా ఏదో ఒకటి కొనుక్కోవాలి అని ఇంకా చూస్తున్నాను. అన్నీ ఉన్నవే ఉన్నాయి. సో ఇంకేమి ఉన్నాయి అని చూస్తే ఫైనల్గా ఒకటైతే ఫైనల్ చేశాను. అది చూసారా, ఇదిగోండి బాస్కెట్బాల్. ఇంక ఇది వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్. మేమేంటంటే మార్నింగ్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంక ఈవినింగ్ కల్లా భద్రాచలం అయితే చేరుకున్నాం. ఇంకా ఈవినింగ్ అక్కడే రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసాం. ఇంకా ట్యూస్డే మార్నింగ్ భద్రాచలం టెంపుల్కి వెళ్ళి నెక్స్ట్ పర్ణశాల టెంపుల్ కూడా చూసుకొని రిటర్న్లో వచ్చేసి ఇంకా అన్నప్రసాదం అయితే తిన్నాము. ఇంకా అన్నప్రసాదం అయిపోయాక 3:30కి స్టార్ట్ అయ్యి 10కి అయితే వైజాగ్కి చేరుకున్నాం. ఇదండి భద్రాచలం టూర్ వ్లాగ్. ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏ వ్లాగ్ అయితే అక్కడ అందులో ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చాను. సో రూమ్ టూర్ అవ్వండి, లేకపోతే పర్ణశాల, భద్రాచలం టెంపుల్, రోడ్ ట్రిప్ ఏదైనా, సో అందులోకి వెళ్ళి చూడండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you. Bye bye.